ఇస్లామిక్ సోదరులు లేదా మొహమ్మదీయులు అతి పవిత్రంగా భావించే ప్రదేశం మక్కా, అక్కడున్న కాబా గృహం. ప్రతి మొహమ్మదీయుడు తన జీవిత కాలంలో ఏదో ఒక రోజు మక్కాకి వెళ్ళాలని, ఉమ్రా చేయాలని అనుకుంటూ ఉంటాడు. ఈ ఉమ్రా ఏంటంటే మక్కా చేరుకున్నాక పవిత్రంగా అక్కడ ఒకలాంటి వస్త్రం వేసుకొని కాబా చుట్టూ కొన్ని ప్రదక్షిణలు, అలాగే అక్కడుండే మౌంట్ సాఫా నుండి మౌంట్ మర్వాకి తిరగడం, చివరగా తల నీలాలు ఇవ్వడం, పూర్తిగా జుట్టును తీయించేస్తారు లేదా జుట్టును షార్ట్గా కట్ చేయించుకుంటారు. సో మక్కాలో ఉమ్రా చేయడం అంటే ఈ 4 పనులు చేయడం. అలాగే మక్కా అనేది 24 గంటలు ఓపెన్లోనే ఉంటుంది, సామాన్యంగా క్లోజ్ చేయరు. తండోపతండాలుగా 24 గంటలు జనాలు వస్తూనే ఉంటారు, సంతోషంగా ఉమ్రా పూర్తి చేసుకుని వెళ్తూ ఉంటారు. అయితే అలా 24 గంటలు ఓపెన్లో ఉండి జనాలతో నిండిపోయి ఉండే ఈ మక్కా ప్రాంతం ఒక్కసారిగా స్తంభించిపోయింది. 300 మంది మక్కా లోపలికి చేరి అక్కడ ఉమ్రా చేస్తున్న వేల మంది అమాయక ప్రజలను బందీలుగా మార్చారు. అలా బందీలుగా మార్చిన జనాల ముందుకు ఒక వ్యక్తి వచ్చి తన పక్కనున్న వేరొక వ్యక్తిని చూపిస్తూ, ఇమాం మెహదీ వచ్చారు, ప్రళయం వచ్చే సమయం దగ్గర పడింది, మీరు నిజమైన ముస్లిమ్స్ అయితే ముందుకు రండి, మన ఈ ఇమాం మెహదీకి బయత్గా ఉండండి. బయత్ అంటే అతను లీడర్, ఇతనికి సపోర్ట్ ఇవ్వడం, లాయల్గా ఉండడం, ఇతను చెప్పిందే వేదంగా నమ్మడం. 300 మంది అక్కడున్న సెక్యూరిటీని అంతటినీ దాటుకొని మక్కాలోకి ప్రవేశించి మొత్తం సౌదీ అరేబియాని స్తంభించిపోయేలా చేశారు. అసలు ఆ లీడర్ ఎవరు, ఇదంతా అసలు ఎందుకు చేశాడు? కానొక సమయంలో సౌదీ అరేబియా గవర్నమెంట్ ఇంకా మనమేమి చేయలేం అనే స్టేజ్కి వచ్చేసింది. ఇదే ది సీజ్ ఆఫ్ మక్కా 1979. అసలు ఏం జరిగిందో మొత్తం తెలుసుకుందాం. నేను మీ డికోర్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ సంఘటన ఎందుకు జరిగిందో తెలుసుకోవాలంటే మనం 1970 నాటి సౌదీ అరేబియాకి వెళ్ళాలి. ఆ టికెట్ మొత్తం ఏదైతే ఉందో అది సౌదీ అరేబియాకి చాలా ముఖ్యమైనది. ఎందుకంటే అప్పుడు సౌదీ అరేబియాలో ఒక పెద్ద మార్పు వచ్చింది. టెక్నాలజీ ఇంకా మోడర్నైజేషన్ పరంగా సౌదీ అరేబియా ఒక ఊపందుకుంది. ఎందుకంటే 1970sలో పెట్రోల్, డీజిల్ రేట్లు ఆకాశాన్నంటాయి. కాబట్టి సౌదీలో ఉండే ఈ చమురు అమ్మడం వల్ల సౌదీ రూపురేఖలే మారిపోయాయి. మోడర్న్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొదలైంది. స్కూళ్లు, రోడ్లు, ఇలా ప్రతి కన్స్ట్రక్షన్ కూడా అధునాతన టెక్నాలజీతో మోడర్న్ వేలో జరుగుతున్నాయి. సో ఇవన్నీ జరుగుతూ ఉండడం వల్ల అక్కడి ప్రజలంతా కూడా బానే ఉన్నారు. కొందరు తప్ప కొందరు వారే మతపరమైన వ్యక్తులు లేదా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ మోడర్నైజేషన్ ఆర్ టెక్నాలజీ మతాన్ని పూర్తిగా పాటించేవాళ్ళు. ఎందుకంటే వారి ప్రకారం సౌదీలో వచ్చిన ఈ మోడర్నైజేషన్ ఏదైతే ఉందో దీని కారణంగా అక్కడి వారంతా కూడా దేవుడికి దూరం అవుతున్నారు. వాళ్ళు పాటించే ఇస్లాంకి దూరం అవుతున్నారు. అందువల్ల అప్పటి రాజు కింగ్ ఖాలిద్కి వ్యతిరేకంగా ఎంతో మంది గొంతెత్తి రోడ్లపైకి రావడం జరిగింది. అయితే ఇక్కడ అందరూ ఒక ఎత్తైతే ఇందులో ఉన్న ఈ జోహెమాన్ అల్ ఒతైబీ అనే వ్యక్తి మాత్రం ఇంకొక ఎత్తు అని చెప్పొచ్చు. అతని గొంతే అందరికంటే ఎక్కువగా వినపడుతుంది. అయితే ఇక్కడ ఆశ్చర్యం ఏంటంటే ఈ జోహెమన్ ఎవరైతే అప్పటి రాజుకి వ్యతిరేకంగా ఎక్కువ సౌండ్ చేస్తున్నాడో ఇతను ఒకప్పుడు అదే రాజుకి సెక్యూరిటీ గార్డ్ గా పనిచేసేవాడు. ఎస్, ఈజ్ వన్ ఆఫ్ ది సౌదీస్ నేషనల్ గార్డ్స్. ఈ గార్డ్స్ కున్న ఏకైక పని సౌదీలోని రాయల్ ఫ్యామిలీ మెంబర్స్ ని 24 గంటలు ప్రొటెక్ట్ చేయడం. అయితే అలాంటి వ్యక్తి ఇప్పుడు ఆ రాజుకి వ్యతిరేకంగా నిలబడి ఈ రాచరికపు రాజ్యంలో మోడర్నైజేషన్ అనే భూతం కారణంగా నువ్వు ఇంకా నీ వల్ల చేపడుతున్న పనులు ఇస్లాం మతాన్ని జనాలకి దూరం అయ్యేలా చేస్తున్నావు, ఇది చాలా తప్పు అని గొంతెత్తుతున్నాడు ఇతను, అలాగే ఇంకొంత మంది కూడా. వీళ్ళ మోటో ఒక్కటే, మోడర్నైజేషన్ వల్ల సౌదీ అరేబియా ఇస్లాం మతానికి దూరం అవుతుంది, అది జరగకుండా ఆపాలి. సౌదీ అరేబియాని యథావిధిగా ప్యూర్ ఇస్లామిక్ ప్రాంతంగా తయారు చేయాలి. వీళ్ళ నమ్మకం ప్రకారం ఇదంతా ఎప్పుడు జరుగుతుందంటే సౌదీ అరేబియాలో రాచరికం పోయినప్పుడు. అలాగే ఈ జోహెమాన్ అల్ ఒతైబీ అందరితో ఏమని చెప్పేవాడంటే తన బావమర్ది అయిన మొహమ్మద్ ఇబ్న్ అబ్దుల్లా అల్ ఖతానీ ఒక ఇమాం మెహదీ అని చెప్పేవాడు. ఇమాం మెహదీ ఎవరంటే దేవుడు ఎంచుకోబడే ఒక మార్గ నిర్దేశకుడు. ఇంకా అర్థమయ్యేలా చెప్పాలంటే ఒక లీడర్ అని చెప్పొచ్చు. ఈవిల్ని, అవినీతిని జడ్జిమెంట్ డేకి ముందే నిర్మూలిస్తాడు. ఈ విధంగా ముస్లిమ్స్ నమ్ముతారు. ఈ జోహెమాన్ అనే వ్యక్తి వాళ్ళ బావమర్దిని అనేవాడు ఇతనే ఇమాం మెహదీ మన కోసం వచ్చాడు అని. ఇతనే కాదు, అక్కడ గొంతెత్తే వారిలో కూడా కొందరు నమ్మేవాళ్ళు ఇతనే ఇమాం మెహదీ అని. వాళ్ళు ఏ కారణం చేత అతన్ని ఇమాం మెహదీ అని నమ్ముతున్నారో అదైతే క్లియర్ ఇన్ఫర్మేషన్ లేదు. ఇప్పుడు సౌదీ అరేబియాలో తప్పు జరుగుతుంది. అమెరికా వంటి వారితో ఈ రాజు చేతులు కలిపి ఇస్లాంకి ద్రోహం చేస్తున్నాడు. అందుకే రాచరికపు రాజ్యం ఉండకుండా చేయడానికి ఇమాం మెహదీ వచ్చాడు. అతనెవరో కాదు, జోహెమాన్ బావమర్ది అయిన మొహమ్మద్ ఇబ్న్ అబ్దుల్లా అల్ ఖతానీనే. ఆ విధంగా వారంతా కూడా నమ్ముతూ ఈ రాజుకి తిరగబడే రోజు రానే వచ్చింది.
నవంబర్ 20, 1979 క్యాప్చర్ ఆఫ్ ది గ్రాండ్ మాస్క్. తెల్లవారుజామున నమాజ్ చదువుకునే సమయంలో అందరూ నమాజ్ చదువుకుంటూ ఉన్నారు. తమని చల్లగా చూడమని దేవుని ప్రార్థిస్తున్నారు. అయితే ఆ జనంలో దాదాపు 200 నుండి 300 మంది దాక్కొని తమ అనుకున్న ప్రణాళికను అమలుపరుస్తూ ఉన్నారు. అందులో భాగంగా అక్కడ అంత్యక్రియలకు సిద్ధంగా ఉన్న శవ పేటికలలో, ఫుడ్ ప్యాకెట్లలో భారీ ఆయుధాలను అక్రమంగా దాచి మక్కా లోపలికి తీసుకొచ్చారు. ఆ విధంగా మనుషులు అలాగే ఆయుధాలు కూడా మక్కా లోపలికి చేరుకున్నాయి. ఒక్క క్షణంలో ఏం జరుగుతుందో అని అక్కడి వారు తెలుసుకునే లోపు మక్కా తలుపులు మూసి పడేశారు. బయటికి వెళ్లే మార్గాలన్నీ కూడా క్లోజ్ చేసి పడేశారు. మస్జిద్ మినార్లుంటాయి కదా, స్తంభాలు, అక్కడ వెంటనే వీళ్ళకి సంబంధించిన స్నైపర్లు నిలబడ్డారు. సో దట్ ఆ ఏరియా అంతటిని వాళ్ళు కవర్ చేయొచ్చు. అలాగే కొందరు మస్జిద్లోని మైక్రోఫోన్ ని కూడా కంట్రోల్లోకి తీసుకొని వినాశన సమయం దగ్గర పడింది. ఈ మొహమ్మద్ ఇబ్న్ అబ్దుల్లా అల్ ఖతానీనే మన ఇమాం మెహదీ. ఇతను ముస్లిమ్స్ అందరినీ తప్పుడు దారి నుండి బయటపడేయడానికి వచ్చాడు. ఈ సౌదీ అరేబియా ఇప్పుడు ఈ రాజు వల్ల తప్పుడు దారిలో నడుస్తుంది కనుక ఇప్పుడున్న ఈ రాజ్యాన్ని అంతం చేసి ఇక్కడ ఖలీఫా రాజ్యాన్ని స్థాపించబోతున్నాం. మీరు నిజంగా ఇస్లాంని నమ్ముతున్న వాళ్ళైతే, మీరు నిజంగా ముస్లిమ్సే అయితే ముందుకు రండి, మన ఈ ఇమాం మెహదీ చెప్పినట్లుగా నడుద్దాం అని మైక్లో అనౌన్స్మెంట్ ఇచ్చారు. అలాగే ఈ బందీలుగా చేసిన జనాలకి ఒక వార్నింగ్ కూడా ఇచ్చారు. ఎవరైనా తప్పించుకొని పారిపోవడానికి ప్రయత్నిస్తే వారిని చంపేస్తామని. దెబ్బకి అప్పటి సౌదీ గవర్నమెంట్కి ఏమీ అర్థం కాలేదు. ఎందుకంటే ఇలా ఎవరైనా చేస్తారా లేదా ఇలా అసలు జరుగుతుందా అనే ఒక థాట్ కూడా లేదు వాళ్ళకి అసలు ఏమని రెస్పాండ్ ఇవ్వాలో, ఏమని నెగోషియేట్ చేయాలో అసలు ఒక బేసిక్ ఐడియా కూడా లేదు. దే జస్ట్ ఆన్ షాక్. ఇనిషియేట్ తీసుకోవడానికి ఏ స్టెప్ తీసుకోవాలో కూడా తెలియట్లేదు. మక్కాలోకి చొరబడ్డ వాళ్ళు అక్కడి అండర్ గ్రౌండ్ టనల్స్ లో కూడా ఉన్నారు. మినార్ల పైన స్నైపర్లు ఇంచు బై ఇంచు మానిటర్ చేస్తున్నారు. ఆ విధంగా మక్కాని, ఆ పూర్తి కాంప్లెక్స్ ఏదైతే ఉందో అదంతా కూడా ఈ చొరబడ్డ వ్యక్తుల ఆధీనంలోకి వచ్చేసింది. దీంతో ఎన్నో దేశాలు సౌదీ మీద మాటలు వదిలారు. మక్కా లాంటి పవిత్ర స్థలం మీ దగ్గర ఉంచుకొని ప్రొటెక్ట్ కూడా చేయలేరా అని. నిజమే, ఎన్ని ఆటంకాలు వచ్చినా ఒక హోలీ ప్లేస్ అన్ని విధాల సెక్యూరిటీగా ఉండాలి. సో ప్రొటెక్షన్లో భాగంగా మక్కాని ఈ చొరబాటుదారుల నుండి తప్పించడానికి సౌదీ నేషనల్ గార్డ్స్ తమ మొదటి అసాల్ట్ అంటే అటాక్ని మొదలుపెట్టారు. ప్లాన్ చాలా సింపుల్. స్ట్రైట్ గా వెళ్లి మక్కా గేట్ మీద దాడి చేసి మక్కాలోకి ఎంటర్ అవ్వాలి. ఈ విధంగా ఆలోచించి సౌదీ గార్డ్స్ ఈ చొరబాటుదారులను చాలా తక్కువ అంచనా వేశారు. అసలు వాళ్లకు ఐడియానే లేదు మక్కాలోని మినార్ల మీద కూడా స్నైపర్లు ఉన్నారు అని. ఆ విధంగా అటాక్ చేయడానికి వెళ్లిన సౌదీ గార్డ్స్ లో చాలా మందిని ఆ స్నైపర్లు చంపేయడం జరిగింది. ఆ విధంగా మొదటి అటాక్ చాలా ఘోరంగా ఫెయిల్ అయిపోయింది. రెండో అటాక్ లేదా అసాల్ట్ దాదాపు 2 రోజులు జరిగింది. సౌదీ ట్రూప్స్ ఈసారి ఆర్ముడ్ వెహికల్స్ ని, బుల్లెట్ ప్రూఫ్స్ అవి, వారి దగ్గర హెవీ మిషన్ గన్స్ కూడా ఉన్నాయి. లక్ష్యం ఒక్కటే, మొత్తం ఫోర్స్ ఉపయోగించి ఎలాగైనా సరే మక్కాలోకి ఎంటర్ అవ్వాలి అని. అయితే ఈ అటాక్ కూడా ఫెయిల్ అయిపోయింది. నెక్స్ట్ ఈసారి మూడో అటాక్ మక్కాలోని అండర్ గ్రౌండ్ ద్వారా చేద్దాం అనుకున్నారు. బట్ నేను మొదట్లోనే చెప్పాను మక్కా అండర్ గ్రౌండ్స్ ని కూడా ఈ చొరబాటుదారులు ఆక్రమించుకున్నారు అని. ఆక్రమించుకోవడమే కాదు, ఆ అండర్ గ్రౌండ్ దారిలో ఎన్నో ఉచ్చులు బిగించారు. ఈ సౌదీ గార్డ్స్ అండర్ గ్రౌండ్ లోకి ఎంటర్ అవ్వడం ఆలస్యం. అక్కడ పెట్టిన ఉచ్చులు ఒక్కసారిగా పేలిపోయాయి. ఈ కారణాల వల్ల ఈ మూడో అటాక్ కూడా ఫెయిల్ అయిపోయింది. దీంతో సౌదీకి అసలు నెక్స్ట్ ఏం చేయాలో అర్థం కాలేదు. జుట్టు పీక్కున్నారు. ఆ తర్వాత ఆలోచించి వెంటనే ఫ్రాన్స్ ని సహాయం అడిగింది. ఎందుకంటే సౌదీ అరేబియాకి అర్థమైపోయింది వాళ్ళ దగ్గర ఇంకా వేరే దారి లేదు ఈ సిచ్యువేషన్ ని హ్యాండిల్ చేయడానికి. సో దే నీడ్ ఎక్స్పర్టైజ్, నైపుణ్యం కలిగిన వ్యక్తులు కావాలి. అందుకే వాళ్ళు ఫ్రాన్స్ ని సహాయం అడిగారు. అందువల్ల ఫ్రాన్స్ స్పెషల్ ఫోర్స్ అయిన GIG సౌదీ చేరుకొని సౌదీ దళాలకు అడ్వైజరీ సపోర్ట్ ఇచ్చారు. అంటే సలహా ఇచ్చారు, ఇలా చేయండి, ఇలా చేయండి, ఈ స్టెప్స్ తీసుకోండి అని. అంతేగాని ఫిజికల్ గా అటాక్ లో పాల్గొనలేదు. ఎందుకంటే మీలో చాలా మందికి తెలిసే ఉంటుంది ముస్లిమ్స్ కాని వ్యక్తులు ఎవ్వరు కూడా మక్కాలోకి ప్రవేశించకూడదు అని. సో అందువల్ల ఈ ఫ్రెంచ్ ఫోర్స్ పని కేవలం సౌదీ ఫోర్స్ కి గైడ్ చేయడం మాత్రమే. ఒక ప్లాన్ గీసి ఆ ప్లాన్ ప్రకారం సౌదీ ఫోర్స్ ని అటాక్ కి పంపించడం. సో అదే విధంగా ఫ్రెంచ్ ఫోర్స్ వాళ్ళు ఒక కొత్త స్ట్రాటజీని ముందుకు తెచ్చారు. అదే గ్యాస్ ఇంకా బాంబ్ అటాక్. ఫ్రెంచ్ ఫోర్స్ వాళ్ళు ప్లాన్ చేసిన అటాక్ ఏంటంటే మక్కా బయట నుండి డ్రిల్లింగ్ చేసి అక్కడి నుండి అండర్ గ్రౌండ్ టన్నల్స్ వరకు కనెక్ట్ చేయడం. ఇలా ఆ అండర్ గ్రౌండ్ టన్నల్ వరకు చేరుకున్నారో లేదో అక్కడ టియర్ గ్యాస్ ని విడుదల చేస్తారు. అలా చేయడం వల్ల ఒక ప్రాపర్ పొజిషన్ లో అక్కడ కూర్చున్న ఆ చొరబాటుదారులు పెద్ద మొత్తంలో గ్యాస్ చుట్టుముట్టడం వల్ల వారి పొజిషన్స్ మారిపోయి ఆ ప్లేస్ అంతా కూడా వీక్ అయిపోతుంది. ఆ తర్వాత ఆ బేస్మెంట్ లో పెద్ద మొత్తంలో నీళ్లు కూడా కొట్టారు. దెబ్బకి అండర్ గ్రౌండ్ అంతా కూడా నీళ్లతో నిండిపోయింది. దీంతో అక్కడ దాక్కుని ఉన్న చొరబాటుదారుల పరిస్థితి చాలా ఘోరమైపోయింది. ఎంతలా అంటే కొందరు ఈ గ్యాస్ ఇంకా నీటి దాటికి చనిపోయారు.
మరికొందరైతే అండర్ గ్రౌండ్ నుండి బయటకు వచ్చి సరెండర్ కూడా అయ్యారు. ఈ విధంగా అండర్ గ్రౌండ్ దారిలో ఏ శత్రువు లేకుండా క్లీన్ చేసి మక్కాలోకి ఎంటర్ అయ్యి చివరి అటాక్ ని మొదలు పెట్టారు. అండ్ అది సక్సెస్ఫుల్ కూడా అయ్యింది. ఆ విధంగా మక్కాని ఆ చొరబాటుదారుల నుండి విముక్తి చేయడం జరిగింది. సో ఈ చివరి అటాక్ లో మక్కాలో ఉన్న చొరబాటుదారులందరినీ న్యూట్రలైజ్ చేశారు. ఇంక్లూడింగ్ ఇమాం మెహదీ అని చెప్పుకున్న మొహమ్మద్ ఇబ్న్ అబ్దుల్ అల్ ఖతాని కూడా చనిపోయాడు. అయితే ఈ తిరుగుబాటు నాయకుడు జోహెమన్ అల్ ఒతైబీ ఇతన్ని మాత్రం ప్రాణాలతో పట్టుకున్నారు. ప్రాణాలతో పట్టుకోవడానికి ఒకే ఒక్క కారణం, అతన్ని పూర్తిగా ఇంటరాగేట్ చేయడానికి. ఇది జరిగిన ఒక సంవత్సరం తర్వాత 1980లో అతనికి మరణశిక్ష విధించడం జరిగింది. అండ్ సౌదీ గురించి మీ అందరికీ తెలిసే ఉంటుంది, మరణశిక్ష ఎలా విధిస్తారు అని. సో ఇతన్ని అందరి ముందు పబ్లిక్ గా ఎగ్జిక్యూట్ చేయడం జరిగింది. దట్టు తలని. ఆ దొరికిన వారిలో మిగిలిన 67 మంది సహచరులకు కూడా సౌదీలోని వివిధ నగరాల్లో పబ్లిక్ గా అందరూ చూస్తుండగానే ఎగ్జిక్యూట్ చేయడం జరిగింది, అది కూడా తలను. సో ఈ సంఘటన అవుట్పుట్స్ చూస్తే అఫీషియల్ గా 1000 మంది చనిపోవడం జరిగింది. అయితే అన్అఫిషియల్ ప్రకారం చూసుకుంటే అందులో 500 నుండి 600 మంది సాధారణ జనమే ఉన్నారు, అంటే సివిలియన్స్ ఉన్నారు. ఈ సంఘటన జరగకముందు సౌదీ అరేబియా మోడర్నైజేషన్ వైపుగా వెళ్తూ ఉండేది. బట్ ఇది జరిగాక సౌదీ గవర్నమెంట్ విధానం పూర్తిగా మారిపోయింది. మతపరమైన సాంప్రదాయవాదం పూర్తిగా పెరిగిపోయింది. ఒక స్పెషల్ పోలీస్ టీం ముఠావీన్ కూడా ఏర్పడడం జరిగింది. ఈ స్పెషల్ పోలీసుల పని ఏంటంటే అందరూ ఇస్లామిక్ రూల్స్ ని మంచిగా పాటిస్తున్నారా లేదా అని మేక్ షూర్ చేయడం. మ్యూజిక్ ని కంప్లీట్ గా బ్యాన్ చేయడం జరిగింది. మహిళల ఇస్లామిక్ వేషధారణ మ్యాండేటరీ చేయడం జరిగింది. బహిరంగ ప్రదేశాల్లో స్త్రీ ఇంకా పురుషులకు సెపరేట్ సిస్టమ్ ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. గవర్నమెంట్ మద్రసాలకు వచ్చే ఫండింగ్ పెరిగింది. అలాగే ఎక్కువ మద్రసాలు నిర్మాణం కూడా మొదలు పెట్టారు. ఇక్కడ లక్ష్యం ఒక్కటే, మళ్ళీ ఇంకోసారి ఎలాంటి విభేదం రేకెత్తకుండా ఉండాలని వాళ్ళు నమ్మే అల్లాను వేడుకుంటున్నారు. ఆ విధంగా చెప్పాలంటే అమెరికా ఇంకా సౌదీకున్న రిలేషన్ కాస్త షేక్ అయిందనే చెప్పొచ్చు. రిలేషన్ బాగా మెరుగుపడుతున్న సమయంలో ఈ కారణంగానే ఈ ప్రమాదం వల్లే రిలేషన్ చెడిపోయిందని చెప్పొచ్చు. ఈ ప్రమాదం తర్వాత సౌదీలో ఒక యాంటీ వెస్టర్న్ సెంటిమెంట్ ప్రజలలో పూర్తిగా నిండిపోయిందని చెప్పొచ్చు. ఇంకా చెప్పాలంటే అందరూ అమెరికాను తిట్టడం మొదలు పెట్టారు. అమెరికాతో మనం ఇంకా సంబంధాలు పెంచుకుంటే అది మనకు మంచిది కాదు అని. ఇప్పుడు జరిగిన ఈ ప్రమాదం అంతా కూడా వీళ్ళ వల్లే అని దుమ్మెత్తిపోశారు. ఈ ప్రమాదం జరిగిన తర్వాత సౌదీలో ఏ లెవెల్లో యాంటీ వెస్టర్న్ సెంటిమెంట్స్ పెరిగిపోయాయంటే ఎన్నో ఎక్స్ట్రీమిస్ట్ గ్రూపులు పుట్టుకొచ్చాయి. ఉగ్రవాద సంస్థలు అంటారు కదా, అవే. బై ది వే, ఒసామా బిన్ లాడెన్ కూడా ఈ సంఘటనకి ఇన్ఫ్లుయెన్స్ అయిన వాడే. అతను కూడా ఈ సౌదీ రాచరికానికి పూర్తిగా వ్యతిరేకి. అసలు ఎవరికి దొరకని బిన్ లాడెన్ ఎలా పట్టుబడ్డాడో, అతన్ని అమెరికా వాళ్ళు ఎలా మట్టుబెట్టారో అనేది మన ఛానల్లో ఆల్రెడీ వీడియో ఉంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఆ వీడియోని ఖచ్చితంగా చూడండి, లింక్ డిస్క్రిప్షన్ లో ఇచ్చాను. ఈ సంఘటన జరిగిన తర్వాత ఆల్మోస్ట్ 40 ఏళ్లు సౌదీ అరేబియాలో మోడర్నైజేషన్ ని పూర్తిగా ఆపేయడం జరిగింది. మహిళలకు డ్రైవింగ్ చేసే అర్హత కూడా ఉండేది కాదు. అలాగే మొబిలిటీ అంటే మహిళలు ఒక చోటు నుండి ఇంకొక చోటుకి వెళ్లడంలో కూడా చాలా రిస్ట్రిక్షన్స్ ఉండేవి. ఏ రకమైన పబ్లిక్ ఈవెంట్స్ కూడా, పర్టికులర్లీ ఎంటర్టైన్మెంట్ రిలేటెడ్ ఈవెంట్స్ ని పూర్తిగా బ్యాన్ చేయడం జరిగింది. దేశం మొత్తం కూడా పూర్తి మతపరమైన గడ్డలా మారిపోయింది అంటిల్ 2016. 2016 వరకు. ఎందుకంటే 2016లో వచ్చాడు క్రౌన్ ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సల్మాన్. అతను ఓపెన్ గా చెప్పాడు, నేను సౌదీ అరేబియాని మరో యూరప్ చేయబోతున్నా అని. ఇక్కడ టూరిజం పెరగబోతుంది, కల్చరల్ డైవర్సిటీ కూడా పెరగబోతుంది. మొహమ్మద్ బిన్ సల్మాన్ చేసిన రిఫార్మ్స్ సౌదీ అరేబియాని తిరిగి మళ్ళీ మోడర్నైజేషన్ వైపుగా తీసుకెళ్లే విధంగా ఉన్నాయి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్, మహిళలు డ్రైవింగ్ చేయడానికి అనుమతించారు. ఎంటర్టైన్మెంట్ ఈవెంట్స్ పూర్తిగా బ్యాన్. అక్కడ ఆ బ్యాన్ ని కూడా తొలగించారు. 2023లో అయితే ఒక రేంజ్ లో కాన్సర్ట్ జరిగాయి. సౌండ్ స్టోన్ ఫెస్టివల్ జరిగింది, పోస్ట్ మెలోన్ కాన్సర్ట్ జరిగింది, ఇంటర్నేషనల్ ఓపెరా ఫెస్టివల్ కూడా జరిగింది. ఈ కొత్త ప్రిన్స్ తీసుకున్న విధానాలు చాలా ఆశ్చర్యాన్ని తెచ్చాయి. వాటి మీద మరో వీడియో కూడా తీయచ్చు. లేదు దీని గురించి డీటెయిల్స్ ఇంకా పూర్తిగా కావాలంటే ఐ విల్ రికమెండ్ వన్ బుక్, బ్లడ్ అండ్ ఆయిల్ అని. అందులో పూర్తి డీటెయిల్స్ ఉంటాయి. ఇప్పుడు సౌదీ అరేబియా పరిస్థితి పూర్తిగా మారిపోయింది. సెక్యూరిటీ చాలా పటిష్టంగా ఉంది. అలాగే సౌదీ అరేబియా ఈ సెక్యూరిటీ ఇంకా కౌంటర్ టెర్రరిజం మీద చాలా ఖర్చు కూడా పెడుతుంది. సర్వేలెన్స్ ని పెంచింది. అలాగే మతపరమైన గ్రూపులు అక్కడ ఏవైతే ఉన్నాయో వాటన్నింటి మీద ఇంటెలిజెంట్ మానిటరింగ్ కూడా చేస్తున్నారు. ఎందుకంటే ఫ్యూచర్లో ఇప్పుడు జరిగిన ఈ ప్రమాదం మరి ఎప్పుడు జరగకూడదు అని. బట్ స్టిల్ మీరు కామెంట్ చేయండి, ఈ ప్రిన్స్ తీసుకున్న ఈ కొత్త నిర్ణయాలు కానీ, లేదా సౌదీలో మొదలైన మోడర్నైజేషన్ ఎరా కానీ, వీటి వల్ల మళ్ళీ ఏదైనా ప్రమాదం జరిగే అవకాశం ఉందా? కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, ఈ వీడియో ద్వారా మీరు ఏదైనా తెలుసుకున్నా లేక ఎంటర్టైన్మెంట్గా ఫీల్ అయినా ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి.
అలాగే ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు టర్న్ ఆన్ ది నోటిఫికేషన్ బెల్ ఐకాన్. థ్యాంక్ యూ అండ్ జై హింద్.